యాజ్ ఆన్ టుడే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అయితే 2.8 మిలియన్ ప్యాసింజర్స్ హ్యాండిల్ చేస్తా ఉంది. ఇది స్టార్ట్ అవుతానే ఐ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్ 4.5 మిలియన్ కు వస్తుంది, 4.5 మిలియన్ కు వస్తుంది. దీని కెపాసిటీ 45 మిలియన్ ప్యాసింజర్స్ హ్యాండిల్ చేసే అవకాశం ఉంది మాక్సిమం. అదే సమయంలో 4,700 కోట్లతో ఫేజ్ 1 ప్రారంభిస్తున్నారు. 2,200 ఎకరాలు ఇప్పుడు వీళ్ళ హ్యాండ్ ఓవర్ లో ఉంది. ఇంకొక 500 ఎకరాలు ఉంది. అది కూడా ఇవ్వడానికి ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేస్తున్నాం. బట్ క్లియర్ కట్ గా వాళ్ళు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని రావాలి. ఇక్కడ జాబ్స్ ఏం క్రియేట్ చేయగలుగుతాం, ఏ యాక్టివిటీ తీసుకొస్తాం, ఎట్ట అభివృద్ధి చేస్తాం, అవన్నీ తీసుకురమ్మంటున్నారు. ఈ ఎయిర్పోర్ట్ కానీ పూర్తయితే రాయగఢ్, కోరాపుట్, మల్కన్గిరి, ఈస్ట్ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి కూడా మొత్తం ఈ ప్రాంతాలన్నీ కూడా చేసే పరిస్థితి వస్తుంది. దీనికి కొన్ని చిన్న చిన్న సమస్యలు కూడా మా దృష్టి తీసుకొచ్చారని రివ్యూ చేశాం. ఒకటి, నేషనల్ హైవే నుంచి స్ట్రైట్ గా కనెక్టివిటీ తీసుకోవడం 6 కిలోమీటర్లు వస్తుంది. పాత నేషనల్ హైవేలో ఒక 12 దిక్కల్లో కొంచెం రోడ్స్ అన్ని కూడా కనెక్టివిటీ గానీ జంక్షన్స్ గానీ కొంత ఇంప్రూవ్మెంట్, కొంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ కరెక్ట్ చేయాలి. ఒక 5 స్టేట్ హైవేస్ లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఏ ఎయిర్పోర్ట్ కైనా ఎప్పుడైనా కనెక్టివిటీ చాలా ముఖ్యం. ఈరోజు హైదరాబాద్ ఉంది, ఔటర్ రింగ్ రోడ్ తీసుకొచ్చాం. ఔటర్ రింగ్ రోడ్డు వల్ల ఎక్కడ బయలుదేరినా, విజయవాడలో బయలుదేరినా, మహబూబ్నగర్ లో బయలుదేరినా, సిటీ నుంచి బయలుదేరినా, ఏ పార్ట్స్ ఆఫ్ ది సిటీలో బయలుదేరినా నేషనల్ హైవేకి ఎక్కి నేరుగా ఎయిర్పోర్ట్ రోడ్డుకు వచ్చేసే పరిస్థితి వస్తుంది. దీనికి కూడా ఆ విధంగా ఈ రోడ్స్ అన్ని పూర్తి చేయాలనుకుంటున్నాం.